బిల్లులన్నీ పెండింగ్. గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు. విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగ్. 6,000 కోట్లకు చేరిన ఫీజు రీయింబర్స్మెంట్. వైద్య ఆరోగ్య శాఖ బిల్లుల బకాయిలు 3,000 కోట్లు. సర్కారు దవాఖానాలకు మందులు చెల్లింపులు శూన్యం. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులకు 4,000 కోట్ల అవసరం. ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కార్. ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటున్న ఖజానా. అప్పులకు అసలు, వడ్డీలు, వేతనాలు భారమే ఎక్కువ. 2047 వరకు కష్టపడతా. దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తారు. నేను ప్రత్యేక కార్యం మీద పంపారు. వికసిత్ భారత్ కల నెరవేరుస్తా. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. పనే ధ్యానం. బుద్ధుడి బోధనే అందరికీ స్ఫూర్తి. రేవంత్ రెడ్డి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా. గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా ధాన్యం కొనగలేరా? కిషన్ రెడ్డి. ఐఐటీలకు ఉద్యోగాలు కరువు. ఈ ఏడాది 7,000 మందికి దొరకని కొలువులు. మేడిగడ్డ కింద అగాధం. 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల ఖాళీ. బ్యారేజీ పొడవున బొరియలా విస్తరణ.